అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంతో తెరకెక్కిన హిట్ మూవీ బార్డర్ 28 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్గా రూపొందింది బార్డర్ 2. వచ్చే ఏడాది జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ దివస్ని పురస్కరించుకుని టీజర్ని చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది. సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో తొలి పార్ట్ను జేపీ దత్తా తెరకెక్కించగా రెండో భాగాన్ని అనురాగ్ సింగ్ రూపొందించారు. సీక్వెల్లో వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నందమూరి బాలకృష్ణ ఇచ్చిన సలహాలు, సూచనలతోనే అఖండ 2 సినిమా విడుదల సమస్యలను అధిగమించగలిగామని దర్శకుడు బోయపాటి శ్రీను స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చివరి నిమిషంలో సినిమా వాయిదా పడినప్పుడు బాలకృష్ణ తమకు అండగా నిలిచారని తెలిపారు. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ 2 ఇటీవల డిసెంబర్ 12న విడుదలైంది. వాస్తవానికి సినిమా డిసెంబర్ 5నే విడుదల కావాల్సి ఉండగా నిర్మాతలకు ఎదురైన ఆర్థిక సమస్యల వల్ల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో బోయపాటి ఈ అంశంపై మాట్లాడారు. విడుదల వాయిదా పడినప్పుడు తాను టెన్షన్ పడలేదని, కానీ బాలయ్య అభిమానుల గురించి మాత్రం చాలా భయపడ్డానని బోయపాటి అన్నారు. షోకు 2-3 గంటల ముందు రద్దు చేస్తే అభిమానుల కోపాన్ని నియంత్రించడం కష్టం. అడ్వాన్స్ టికెట్స్ కొన్నవారి ఆవేదనను మేము అర్థం చేసుకున్నాం. అందుకే ముందుగా థియేటర్ల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా చూశాం. ఆ తర్వాత బాలకృష్ణ గారితో చర్చించి ఆయన సలహాలు పాటిస్తూ సినిమాను విడుదల చేశామని వివరించారు. నటి రకుల్ ప్రీత్ సింగ్ తన శరీర ఆకృతి కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారిన పోస్టుపై ఆమె స్పందించారు. వైద్యులమని చెప్పుకునే ఇలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అభిమానులను హెచ్చరించారు. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాననే ప్రచారాన్ని రకుల్ ప్రీత్ సింగ్ ఖండించారు. తెలిసి తెలియకుండా కొంతమంది తమ పోస్టులతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని రకుల్ విమర్శించారు. ఇలాంటి పోస్టులు పెట్టేవారిని చూస్తే భయం కలుగుతుందని చెప్పారు. కాంతార చిత్రంలోని దైవారాధన సన్నివేశాలను వేదికలపై అనుకరించడం తనను తీవ్రంగా కలిచివేస్తుందని నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి అన్నారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ అంశంపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఇటీవల గోవాలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ముగింపు వేడుకలో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కాంతారలోని దైవం ఆవహించిన సన్నివేశాన్ని అనుకరించిన నేపథ్యంలో రిషబ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. IFFI వేదికపై రణ్వీర్ సింగ్, రిషబ్ నటనను ప్రశంసిస్తూనే దైవం పాత్రను అనుకరించారు. ఈ వీడియో వైరల్ కావడంతో పవిత్రమైన దైవ సంప్రదాయాన్ని అపహాస్యం చేశారంటూ ఆయనపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. కాంతార తర్వాతి భాగంలో నటించాలని ఉందంటూ రణ్వీర్ చేసిన వ్యాఖ్యలపైన నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదం పెరగడంతో రణ్వీర్ సింగ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా క్షమాపణ చెప్పారు. రిషబ్ అద్భుతమైన నటనను ప్రశంసించడమే నా ఉద్దేశం. మన దేశంలోని ప్రతి సంస్కృతి, సంప్రదాయంపై నాకు అపారమైన గౌరవం ఉంది. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించండి అని ఆయన కోరారు. ఇక ఈ పరిణామాల తర్వాత రిషబ్ శెట్టి స్పందిస్తూ, సినిమాలో చాలా భాగం నటన కావచ్చు, కానీ దైవానికి సంబంధించిన అంశం మాకు చాలా పవిత్రమైనది, సున్నితమైనది. దానిని వేదికలపై ప్రదర్శించడం లేదా అపహాస్యం చేయడం వంటివి చేయవద్దని అందరినీ కోరుతున్నాను. అది మాతో భావోద్వేగపరంగా ముడిపడి ఉంది అని వివరించారు. ఈ ఆచారాల ప్రాముఖ్యతను తెలియజేయాలనే ఉద్దేశంతోనే కాంతారాలో ఎంతో శ్రద్ధ తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. తనకు వివాహం జరిగిందంటూ తాజాగా ఓ మీడియా సంస్థలో వచ్చిన కథనంపై ప్రముఖ నటి మెహరీన్ కౌర్ పెరిజాదా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకు అసలు పరిచయమే లేని వ్యక్తితో పెళ్లి జరిగిందని వార్తలు రాయడంపై ఆమె మండిపడ్డారు. గత 2 ఏళ్లుగా ఇలాంటి విషయాలపై మౌనంగా ఉన్నప్పటికీ ఇప్పుడు స్పందించక తప్పడం లేదని అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఓ వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నట్లు వార్త రాశారు. అతడితో నాకు కనీసం పరిచయం కూడా లేదు. నేను ఎవరిని వివాహం చేసుకోలేదు. భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ విషయాన్ని నేనే స్వయంగా ప్రపంచానికి తెలియజేస్తాను. దయచేసి నన్ను నమ్మండి అని పేర్కొన్నారు. ఇక తన పెళ్లి గురించి ఇలాంటి నిరాధార వదంతులు వ్యాప్తి చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఓజీ చిత్ర దర్శకుడు సుజిత్కు విలువైన బహుమతిని అందించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఓజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన సందర్భంగా సుజిత్కు లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. ప్రముఖ ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ కారును ఆయన సుజిత్కు బహూకరించారు.
చాలా కాలం తర్వాత పవన్ నుంచి బ్లాక్ బస్టర్ విజయం అందడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్న వేళ ఈ వార్త వారి ఆనందాన్ని మరింత పెంచింది. ఈ విషయాన్ని దర్శకుడు సుజిత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా స్వయంగా పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ అందించిన బహుమతి పట్ల తన సంతోషాన్ని, కృతజ్ఞతను వ్యక్తం చేశారు. నేను అందుకున్న బహుమతుల్లో ఇది అత్యుత్తమమైనది. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా, కృతజ్ఞతతో నిండిపోయాను. నా అత్యంత ప్రియమైన ఓజీ కళ్యాణ్ గారి నుంచి లభించిన ఈ ప్రేమ, ప్రోత్సాహం నాకు అన్నిటికంటే ముఖ్యం. చిన్ననాటి నుంచి ఆయన అభిమానిగా మొదలై ఈ ప్రత్యేక క్షణం వరకు ఇది నిజంగా అద్భుతం. జీవితంలో ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాను అంటూ సుజిత్ భావోద్వేగభరిత పోస్ట్ చేశారు. మంచు హీరో మనోజ్ భైరవం సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. ఇక ఆ తర్వాత మిరాయి చిత్రంలో విలన్గా అదిరిపోయే హిట్ అందుకున్నాడు మనోజ్. అయితే ఇప్పుడు మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. డేవిడ్ రెడ్డి అనే పీరియాడిక్ చిత్రంలో మనోజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ క్యామియో పాత్ర ఉందని దానికోసం రామ్ చరణ్ అప్రోచ్ అయ్యారట మేకర్స్. అయితే మెగా పోస్టర్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో చరణ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సక్సెస్ అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో రామ్ చరణ్ ఓ క్యామియో పాత్రలో కనిపిస్తాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మరి పెద్ద బిజీలో ఉన్న చరణ్ మనోజ్ కోసం క్యామియో రోల్ చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పెద్ది కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తూ ఉండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ సింగిల్ సాంగ్ చిక్రీకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఏఆర్ రెహమాన్ క్యాచీ ట్యూన్స్ ఈ పాటకు నెక్స్ట్ లెవెల్ను తీసుకెళ్లగా రామ్ చరణ్ హుక్ స్టెప్స్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వారు ఈ సాంగ్ స్టెప్స్ను ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక ఈ పాట కేవలం తెలుగులోనే 100 మిలియన్ వ్యూస్ దక్కించుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తుంది. అన్ని భాషల్లో కలుపుకొని ఈ సాంగ్ 150 మిలియన్కు పైగా వ్యూస్ అందుకుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు రోషన్ మేకా హీరోగా, ప్రదీప్ అద్వైతం డైరెక్షన్లో వైజయంతి మూవీస్ బ్యానర్లో వస్తున్న అవైటెడ్ చిత్రం ఛాంపియన్. ఈ మూవీ నుంచి రీసెంట్గా వచ్చిన చార్ట్ బస్టర్ సాంగ్ గిరగిరా సోషల్ మీడియాలో హవా చూపిస్తుంది. అయితే ఈ సినిమా కోసం ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కదిలారు. ఈ సినిమా తాలూకా అవైటెడ్ ట్రైలర్ కట్ని మేకర్స్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. డిసెంబర్ 18న ఈ ట్రైలర్ని రామ్ చరణ్ రిలీజ్ చేయనున్నారు. అది కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి రామ్ చరణ్ హాజరై మరీ లాంచ్ చేయనున్నారట. సో ఇది మాత్రం సినిమాకి మంచి బూస్టప్ ఇచ్చే మూవ్ అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఇద్దరు అన్నదమ్ముల్లా ఉంటారు. శ్రీకాంత్కు చిరంజీవి ఎప్పుడూ అండగా నిలుస్తూ ఉంటారు. ఇప్పుడు వారి కుమారులు కూడా అన్నదమ్ముల్లా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే తమ్ముడి లాంటి రోషన్ కోసం అన్న రామ్ చరణ్ సపోర్ట్గా నిలుస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, అలాగే ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ మరియు కాన్సెప్ట్స్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా గుర్రం పాపిరెడ్డి. ఈ చిత్రాన్ని డాక్టర్ సంధ్యాగోలి సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సిద్ది, అమర్ బురా, జయకాంత్ నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటివరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. గుర్రం పాపిరెడ్డి సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లెజెండరీ కమీడియన్ బ్రహ్మానందం మాట్లాడుతూ, గుర్రం పాపిరెడ్డి సినిమాలో నేను ఇంపార్టెంట్ రోల్ చేశాను. కథను ప్రేక్షకులకు తెలియజేసే జడ్జి పాత్రలో నటించాను. ఇదొక డిఫరెంట్ స్టోరీ. ఈ చిత్రాన్ని ఇప్పటి ప్రేక్షకులకు నచ్చేలా కొత్త పద్ధతిలో దర్శకుడు మురళీ మనోహర్ తెరకెక్కించారు. యోగిబాబు పాత్ర స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది. అతనితో నాకు కాంబినేషన్స్ సీన్స్ ఉండవు, కానీ యోగిబాబు ఈ మూవీలో హిలేరియస్ కామెడీ చేశాడు. జీవన్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీధర్ కోసిగి తమ పాత్రలో బాగా నటించారు. దర్శకుడు వారితో అలా పర్ఫామ్ చేయించారు. నేను సెట్లో ఉన్నప్పుడు హీరో హీరోయిన్స్ ఓల్డ్ గెటప్లో వచ్చి కలిశారు. ఎవరో బయట వారు షూటింగ్ చూసేందుకు వచ్చారని అనుకున్నా. డిఫరెంట్ గెటప్స్లో హీరో నరేష్, హీరోయిన్ ఫరియా ఆకట్టుకుంటారు. ప్రొడ్యూసర్స్ సినిమా బాగా వచ్చేలా రాజీ పడకుండా నిర్మించారు. ఈ నెల 19న గుర్రం పాపిరెడ్డి రిలీజ్ అవుతుంది. కొత్త వాళ్ళు చేసిన ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. మరిన్ని మంచి చిత్రాలు వారు చేసే అవకాశం కలుగుతుంది అన్నారు. థ్యాంక్ యూ. సో ముందుగా బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ. వాళ్ళే ఇచ్చారు సార్. హలో వస్తుంది. హలో
వినిపిస్తుందా? సార్ కొంచెం ముందుకి. థ్యాంక్ యూ సార్. నేనే ఇప్పుడు ఇక్కడే, పర్వాలేదా? పర్లేదు సార్. లేదు సార్. ఎంజేఎం వాళ్ళు నిర్మిస్తున్న సినిమా గుర్రం పాపిరెడ్డి. ఈ సినిమా మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించే ఈ సినిమా, ఇతను అంటే నాది ఒక ఈ మొత్తం సినిమాకి నడిపించేటువంటి కథ నడిపించి దాన్ని ప్రేక్షకులకు తెలియపరిచేటువంటి ఒక జడ్జి క్యారెక్టర్ నాది. చాలా డిఫరెంట్గా, కొత్త పద్ధతిలో, కొత్త పందాలో. బహుశా మీరు ఈ ట్రైలరు ఇవి చూసినప్పుడు మీకు అర్థమై ఒక నూతనమైనటువంటి పద్ధతిలో ఇప్పటికి కావాల్సిన యంగస్టర్స్కి కావాల్సినటువంటి ట్రెండ్లో ఈ సినిమా తీశాడనిపించింది. కథ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి స్టోరీ గుర్రం పాపిరెడ్డి అని. అందులో మా ఇది అతని పేరేంటి, జీవన్. ఎక్కడున్నావు జీవన్? ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే సాలిడ్గా ఉండే క్యారెక్టర్. అందులో కూడా క్యారెక్టర్ కూడా అట్లాంటిదే. ఇతను ఈ క్యారెక్టర్కి అంటే ఒక రకంగా ఎక్కువ యాక్ట్ చేయాల్సిన పని లేకుండా నప్పే క్యారెక్టర్ అనమాట. సో ఈ జీవన్ రెడ్డి ఇలాగా. ఇప్పుడు వీళ్ళందరి గురించి చెప్తుంటే ముఖ్యంగా ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ యోగిబాబు. యోగిబాబు నేను మా కాంబినేషన్ లేదు, కానీ యోగిబాబు ఈ సినిమాలో చాలా హిలేరియస్ కామెడీ చేశాడు. ఆ తర్వాత కసిరెడ్డి అండ్ వంశీ వీళ్ళందరూ ఈ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్ అద్భుతంగా ప్రదర్శించినటువంటి సినిమా. వాళ్ళ అంత బాగా చేయటానికి ఉపయోగపడినటువంటి వాళ్ళు, చేయించుకున్నటువంటి వ్యక్తి దర్శకుడు. ఇది పోతే ఇంకా మీరందరూ చూస్తున్నారు, నేను కూడా చెప్దామా వద్దా అనుకునే ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు కదా. హీరో హీరోయిన్ గురించి చెప్పడేంటి, వీళ్ళందరి గురించి చెప్తున్నాడంటేనే. హీరో హీరోయిన్ మిస్టర్ చెప్పబోయే దానికి కూడా మొహాటపడతావు ఎందుకు, పేరేగా చెప్పమంది. మిస్టర్ నరేష్ అండ్ ఫరియా. వీళ్ళిద్దరూ నాకు ఫస్ట్ డే షూటింగ్లో కలిసినప్పుడు ఇతనేమో చిన్న బాల్డ్ హెడ్తో వచ్చాడు. అంటే ఏదో గెటప్ ఏమో నాకు తెలియదు. నమస్కారం సార్, ఎవరు రానిచ్చారా వీళ్ళని? సెట్లో కూర్చుని నేనేమో జడ్జిగా అక్కడ కూర్చుని ఉన్నాను, వీళ్ళిద్దరు వచ్చి నమస్కారం అండి అని. ఈ అమ్మాయి ఏమో ఓల్డ్ ఉమన్, ఒక 95 years అమ్మాయిలాగా. వీళ్ళిద్దరు వచ్చి చెబుతుంటే ఎవరో చూడటానికి వచ్చారేమో, షూటింగ్ వీళ్ళని అలౌ చేశారేమో అనుకున్నాను నేను. ఆ తర్వాత తెలిసింది చాలా డిఫరెంట్గా డిఫరెంట్ క్యారెక్టర్స్తో, డిఫరెంట్ గెటప్స్తో వీళ్ళు కనపడతారు. చాలా దాన్ని ఏమంటారు, మనకి ఒక నావెల్గా కొత్త రకమైనటువంటి సినిమా మనం చూస్తున్నామన్న ఆ భావన మనకు కలిగే విధంగా అద్భుతమైనటువంటి సినిమా తీశాడు మురళీ మనోహర్ రెడ్డి. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ అమర్ గారు, బాబీ, అతను ఏదో సెన్సార్ ఆఫీస్లో ఎక్కడ ఉన్నారంట ఆయన, సంధ్య గారు నాకు తెలిసినంత వరకు. ఇంకెవరైనా ఉన్నారండి? వేణు గారు. వీళ్ళు ప్రొడ్యూసర్సు. ఈ సినిమాకి ఎంత కావాలంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఒక అద్భుతమైన సినిమా తీయాలి, దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే విషయంలో ఎంతో కష్టపడి, ఒక చిన్న పాయింట్ దగ్గర కూడా దర్శకుడు రాజీ పడకుండా, దాన్ని ఏమంటారు, ఏదో పర్వాలేదులే ఇది ఎలా ఉన్నా పర్వాలేదు అనేటువంటి భావన లేకుండా ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ వరకు అద్భుతమైనటువంటి సినిమా తీశాడు. ఇటువంటి సినిమాలు మీరు డెఫినెట్గా చూసి ఆదరిస్తారని తెలుసు. ఆదరించాలని మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇటువంటి సినిమాలు తీస్తే, ఇలాంటి ప్రొడ్యూసర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా మంచి సినిమాలు తీసి, ఇంకా బోల్డన్ని సినిమాలు తీస్తే ఎన్నో కుటుంబాలు బతుకుతాయి. మన సినిమా కళకళలాడుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుందని ఒక ఓల్డ్ ఆర్టిస్ట్ లాగా మీ ముందు మనవి చేస్తున్నాను. ఓల్డ్ ఆర్టిస్ట్ అంటే కంటే ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ లాగా
మీ ముందు మనవి చేసుకుంటున్నాను. యు బ్లెస్ దెమ్. రేపు 19వ తారీఖు డిసెంబర్ 19న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అందరూ పాపం బాగా టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు ఈ టెన్షన్లో నేనేమొస్తాను 2 గంటల నుంచి 3 గంటల వరకు అంటే జస్ట్ డెఫినెట్గా నిద్రపోయే టైం అది నాకు. స్పెసిఫిక్గా నిద్రపోయే వాళ్ళ సంగతి నాకు తెలియదు. కానీ ఈ టైంలో మీరు ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుందండి అని చెప్తే, సరే ఈ ఒక్కరోజు నిద్ర మానుకోవడానికి పెద్ద దేశం ఏమి కొంపలు మునిగిపోవు, ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోదు. కాబట్టి వెళ్ళొచ్చు. మంచి సినిమాలు, కుర్రాళ్ళు చేసే అటెంప్టు, ఇందులో ఈ కంటెంట్ ఉంది. ఇట్లాంటి మంచి సినిమాల గురించి 4 ముక్కలు మనం మాట్లాడినా, 4 ముక్కలు నలుగురు తెలుసుకున్నా ఇలాంటి మంచి సినిమాలు సక్సెస్ అవుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి సినిమాలు ముందు ఎన్నో సినిమాలు రావాలి, సక్సెస్ అవ్వాలి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ 10 కాలాల పాటు ఉండాలి. ఇలాంటి దర్శకులకి మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ప్రెస్ గారు, మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మా రిలీజ్ డిసెంబర్ 19th అవుతుంది. సో ఫరియా, నీ అంటే ఈ ఫిలింలో మొత్తం సెట్లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ ఎవరు? యాక్చువల్లీ సురేష్ అన్న చాలా స్ట్రెస్లో ఉన్నారు ఇప్పుడు, సో కొంచెం త్వరగా మాట్లాడేస్తాం. Okay, కానీ okay. నువ్వే ఫేవరెట్ నరేష్, నిజం చెప్పాలంటే నువ్వే ఫేవరెట్. బాగా గుర్తు తెచ్చుకో. వైజాగ్ లేదండి, ఐ థింక్ అందరం ఫేవరెట్. ఓకే అందరం అంటే నేను కూడా నా ఫేవరెట్ ఓకే కలిసి చెప్తున్నాను. ఐ థింక్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇప్పుడు ఇలాంగేట్ చేయకుండా చెప్తున్నాను, ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ పర్సనలీ. కానీ ఐ థింక్ క్వశ్చన్ ఆన్సర్ రౌండ్లో ఐ థింక్ ఐ విల్ బీ ఏబుల్ టు టెల్ ఇంకా డీటెయిల్లో. అండ్ నా ఫేవరెట్ చెప్తాను, నాట్ ఇన్ ద యాక్టర్స్. నా ఫేవరెట్ అయితే మురళీ గారు, అమర్ గారు. ఐ డోంట్ నో వై దీస్ బోత్ పీపుల్ ఆర్ సో లవబుల్. మాకు ఎప్పుడు అంటే ఎప్పుడు ప్రెజర్ చేయలేదు, ఏది కావాలంటే అది ఇచ్చారు. లైక్ Yeah. మమ్మల్ని పిల్లల్లా చూసుకున్నారు నన్ను, కరెక్ట్గా నిజంగా. చెప్పాలి అంటే. అండ్ just to add to that, Amar Garu is like he's actually not like a producer andi. It's like our NRI friend came to India and we are going to Vizag with him, we are shooting with him, atla chill చేస్తున్నాం అట్లా అనిపిస్తుంది అప్పుడప్పుడు. నిజం చెప్తున్నాను. అండ్ అమర్ గారు వైఫ్ కూడా వచ్చారు. ఎస్, లైక్ జర్నీ చేసి మార్నింగ్ పాపం రెస్ట్ కూడా లేదు, డైరెక్ట్గా వచ్చారు. అండ్ ఒకటి చెప్పాలి, అమ్మర్ వాళ్ళ అబ్బాయి కిక్కు ఉన్నాడు. మొన్న వీడియో చూసాను, బ్రాడ్వే షో అంట. నిజంగా ఐ గాట్ షాక్ యా, హిస్ యాక్టింగ్ చూసి. అవునా? ఐ వాజ్ షాక్. See, it's in the family, guys. యా, అందుకనే సార్ మీరు ఇది Producer రూట్ చేద్దామని చెప్పి మీరు మా మీద ఫస్ట్ ట్రైల్ వేసి దాని తర్వాత మెల్లగా వెళ్దామని. I just want to add one more thing. Murli sir చాలా ఎమోషనల్ అయ్యారు, అండ్ దట్ ఈస్ సో బ్యూటిఫుల్ టు సీ అండి. దట్ ఇట్స్ సో నైస్ టు సీ ఎంత వల్నరబుల్గా ఉన్నారు మీరు, అండ్ యూఆర్ అవుట్ దేర్ అబౌట్ ఇట్. ఐ థింక్ దట్స్ అ వెరీ బిగ్ this thing of a creative person. You can see that a creative person is never afraid to show his emotions, and I think that's really great. Like big ups to that. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.